హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రుద్ర గరుడ పురాణ. మూవీ చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్, నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఇద్దరు వ్యక్తులు బైక్ మీద ఎక్కడికో వెళుతూ ఉండగా సడన్ గా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. ఆ సమయంలో అక్కడ ఒక ఆత్మ నిలబడి వాళ్ళనే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఒక స్కూల్లో పిల్లలందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. ఆ సమయంలో బాగా వర్షం కూడా పడుతూ ఉంటుంది. అదే సమయంలో స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా స్కూల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒక సింగిల్ పేరెంట్ కూడా తన కూతుర్ని తీసుకురావడానికి అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా పేరెంట్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా వాళ్ళ కళ్ళ ముందరే వర్షంలో ఆ బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోతుంది. దాంతో పిల్లలందరూ చనిపోవడంతో అందరూ అక్కడికి వెళ్లి ఏడుస్తూ ఉంటారు. ఆ సింగిల్ ఫాదర్ కూడా అక్కడికి వెళ్లి చనిపోయిన తన కూతుర్ని పట్టుకుని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళందరూ కూడా ఆ స్కూల్ దగ్గరికి వచ్చి ఆ న్యూస్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీం ఒక చిన్న పాపతో అసభ్యంగా ప్రవర్తించాడు అని ఒక వ్యక్తిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వస్తాడు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి కోర్టు ద్వారా శిక్ష పడేలాగా చేస్తే వీడికున్న రాజకీయ పలుకుబడి ద్వారా ఈజీగా బయటకు వస్తాడు. ఇలాంటి వ్యక్తి బయట సమాజంలో తిరగకూడదు అని చిన్న పిల్లతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తిని అక్కడికక్కడే షూట్ చేసి ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. దాంతో పోలీస్ పై అధికారులు రుద్ర మీద ఒక కమిటీని వేసి రుద్రాన్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా రుద్ర వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పటి నుంచి కూడా తనకి ఎటువంటి పని లేక చాలా ఖాళీగా కూర్చుని ఉండగా ఒక కానిస్టేబుల్ రుద్రాన్ని చూసి, సరే ఎలాగా వయసు అవుతుంది కదా, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తనని పెళ్లి చేసుకోండి అని అంటాడు. ఆ తర్వాత రోజు కానిస్టేబుల్ ఆ రుద్రాన్ని ఒక హోటల్ దగ్గరికి తీసుకుని వెళ్లి తనకు తెలిసినటువంటి దివ్యాని అక్కడికి పిలుస్తాడు. అక్కడికి వచ్చినటువంటి దివ్యాని చూసినటువంటి ఆ రుద్ర ఇష్టపడతాడు. కానీ సరిగ్గా అదే సమయంలో తనకి కమిషనర్ ఫోన్ చేయడంతో తను అక్కడి నుంచి ఏమీ చెప్పకుండానే వెళ్లిపోతాడు. ఇక్కడే మనకు ఎమ్మెల్యే దేవి శెట్టిని చూపించడం జరుగుతుంది. తను చూడ్డానికి ప్రజలకి చాలా సేవ చేస్తున్న వాడిలా కనిపిస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ తను మాత్రం తన ఫ్యామిలీకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. అంటే ఈ ఎమ్మెల్యే తన కొడుకు మరియు తన వైఫ్ తో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఎమ్మెల్యే కొడుకు పేరు మను. నిజానికి ఎమ్మెల్యే కొడుకుని తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ రాత్రి సమయంలో ఎమ్మెల్యే తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే ఎవరో తన కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఒక రాయిని లోపలికి వేస్తారు. దాంతో ఎమ్మెల్యే వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక చీటీ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో సంస్కృతంలో ఏవో కొన్ని రాసి ఉంటారు. ఆ లెటర్ లో ఏం రాస్తుందో ఎమ్మెల్యేకి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఆ తర్వాత రోజు దివ్య ఆఫీస్ కు వెళుతూ ఉండగా తను హెల్మెట్ పెట్టుకోలేదు అని పోలీసులు తనని ఆపి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రుద్ర వచ్చి, ఆ అమ్మాయి నాకు తెలుసు అని దివ్యని తనతో పాటు కాఫీ షాప్ కి తీసుకుని వెళ్లి, ఆ రోజు నాకు అర్జెంట్ పని ఉండడం వల్లనే నేను మీతో సరిగ్గా మాట్లాడకుండా వెళ్లిపోయాను, అందుకు సారీ అని అంటాడు. ఆ మాటలు విన్న దివ్య రుద్ర ఆనెస్టీని అర్థం చేసుకుని ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యి కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. ఒకరోజు కమిషనర్ రుద్రాన్ని తన దగ్గరికి పిలిపించి, నీకు నేను ఒక కేసుని అప్పచెప్తున్నాను, దీన్ని నువ్వు అన్అఫీషియల్ గా హ్యాండిల్ చేయాలి. ఎమ్మెల్యే దేవి శెట్టి కొడుకు అయినటువంటి మనుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని నువ్వు చాలా అన్అఫీషియల్ గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఇది మీడియాకి తెలిస్తే ఎమ్మెల్యే దేవి శెట్టి పొరుగు పోతుంది. సో ఎవరికీ తెలియకుండా ఈ కేసుని డీల్ చెయ్యి అని అంటాడు. దాంతో రుద్ర వెంటనే మొదటగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి మాట్లాడగా ఎమ్మెల్యే రుద్రాన్ని చూసి మాట్లాడుతూ, నా కొడుకు మనుకి ఎటువంటి చెడ్డ అలవాట్లు కూడా లేవు, తను స్కూల్ కి వెళ్లి సడన్ గా ఇంటికి రాలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ రుద్ర వెంటనే ఆ మను చదివినటువంటి స్కూల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు.
స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ రుద్రాన్ని చూసి, సార్ ఆ మనుకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటుంది. దాంతో పోలీసులు వెంటనే మను బెస్ట్ ఫ్రెండ్స్ ని స్టేషన్ కి పిలుస్తారు. రుద్ర వాళ్ళని చూసి ఆ మను గురించి ఎంక్వైరీ చేయగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టి, సార్ మను రీసెంట్ గా కావ్య అనే అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఒకరోజు మను కావ్యకి ప్రపోజ్ చేయాలి అని కావ్య దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో కావ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు అని ఆ కావ్య ఫేస్ మీద యాసిడ్ పోసే ప్రయత్నం చేస్తాడు. దాంతో మను వెంటనే అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టి ఆ తర్వాత తను ఆ కావ్యకి బాగా దగ్గరవుతాడు. రెగ్యులర్ గా ఆ అమ్మాయి వెళ్లే బస్సులోనే తను కూడా వెళుతూ ఉండేవాడు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న రుద్ర వెంటనే మను ఫ్రెండ్స్ ని చూసి మను ఏ బస్సులో వెళుతూ ఉండేవాడు అని అడుగుతాడు. దానికి మను ఫ్రెండ్స్ సమాధానం చెప్తూ కావేరీ ట్రావెల్స్ అనే బస్సులో వెళ్లేవాడు, ఆ బస్సు నెంబర్ 17A అని చెప్పడంతో దాంతో రుద్ర వెంటనే మొదటగా కావ్య చదువుతున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న టీచర్ ని కలిసి కావ్య గురించి ఎంక్వైరీ చేస్తాడు. అయితే అక్కడ ఉన్న టీచర్ మాత్రం, సార్ ఇక్కడ కావ్య అనే పేరుతో ఎవరూ కూడా చదవడం లేదు అని అంటుంది. ఆ వెంటనే రుద్ర ఒక బస్ డిపో దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి రుద్రాన్ని చూసి, అసలు మీరు చెప్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ అనే బస్సులే ఇక్కడ నడవడం లేదు, అలాగే మీరు చెప్తున్నటువంటి 17A అనే బస్సు ఇప్పుడు అసలు ఏమీ నడవడం లేదు అని చెప్తాడు. దాంతో రుద్ర వెంటనే ఇంతకు ముందు కావ్య మీద యాసిడ్ పోయాలనుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని ఎంక్వైరీ చేయాలి అని ఆ వ్యక్తి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి రుద్రాన్ని చూసి, మీరు ఎవరి గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నాడో అతను 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు అని అంటాడు. ఆ మాటలు విన్న రుద్రాకి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. దాంతో రుద్ర వెంటనే మళ్ళీ ఆ మను ఫ్రెండ్స్ ని పిలిచి ఎంక్వైరీ చేయగా వాళ్ళు రుద్రాన్ని చూసి, సార్ మేము అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాము అని అంటారు. దాంతో రుద్ర వెంటనే తన ఇన్ఫార్మర్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ ని పిలిచి నాకు ఆ ఎమ్మెల్యే దేవి శెట్టి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతాడు. దానికి ఆ జర్నలిస్ట్ సమాధానం చెప్తూ, నిజానికి ఈ దేవి శెట్టి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడు, తను చాలా ఇల్లీగల్ పనులు చేశాడు, చాలా క్రైమ్స్ కూడా చేసి చివరికి ఈ స్థాయికి వచ్చాడు. సో దానివల్ల తనకి చాలా శత్రువులు కూడా ఉన్నారు. ఒకసారి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఈ దేవి శెట్టి ర్యాలీ చేస్తూ ఉండగా దేవి శెట్టిని చెప్పుతో కొట్టాడు అని, అతని పేరు రమేష్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న రుద్ర వెంటనే ఆ రమేష్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. నేను ఆ సమయంలో గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను సార్, నాకు అప్పుడు ఆ దేవి శెట్టి ఇల్లీగల్ బిజినెస్ లో అతనికి వచ్చే డబ్బులు మొత్తం నాకు బాగా తెలిసాయి, అందుకే నేను తనని అరెస్ట్ చేయించాలి అనుకున్నాను. కానీ ఆ దేవి శెట్టికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తను రివర్స్ లో నేనే లంచం తీసుకుంటున్నాను అని నన్ను సస్పెండ్ చేయించాడు. అప్పటి నుంచి కూడా నేను తిరిగి వెళ్లి ఆ జాబ్ లో జాయిన్ అవ్వకుండా ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాను అని అంటాడు. ఆ తర్వాత రుద్ర వెంటనే మళ్ళీ బస్ డిపో దగ్గరికి వెళ్లి, ఇంతకు ముందు ఎప్పుడైనా కావేరీ ట్రావెల్స్ అనే బస్సు ఎప్పుడైనా ఇక్కడ రన్ అయ్యిందా అని అడుగుతాడు. ఆ డిపోలో ఉన్న వ్యక్తి వెంటనే రుద్రాన్ని చూసి, అవును సార్, 25 సంవత్సరాల క్రితం కావేరీ ట్రావెల్స్ బస్సు నడిచింది, ఆ బస్సు నెంబర్ కూడా మీరు చెప్తున్నటువంటి 17A అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ డిపోలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి రుద్రాన్ని చూసి, సరే ఈ 17A బస్సు గురించి ఇప్పటికీ చాలా కథల పుకార్లుగా ఉన్నాయి, ఆ 17A బస్సులో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మలుగా ఇంకా తిరుగుతూ ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ బస్సు యాక్సిడెంట్ అయిన సమయంలోనే నేను ఇక్కడ కొత్తగా ఈ డిపోలో వర్క్ లో జాయిన్ అయ్యాను. ఆ సమయంలో ఈ డిపోలో నాతో పాటు శామ్ అనే ఒక వ్యక్తి కూడా వర్క్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఆ బస్సు యాక్సిడెంట్ గురించి తనని అడిగినా తను మాత్రం చాలా కోప్పడుతూ ఉండేవాడు. మీరు ఒకసారి శామ్ ని కలిసి ఎంక్వైరీ చేస్తే మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే దేవి శెట్టికి ఇంతకు ముందు మాస్క్ పెట్టుకుని శుద్ర పూజలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మళ్ళీ మాస్క్ పెట్టుకుని వీడియో కాల్ చేసి, నీ పాపాలు పండాయి, త్వరలో నువ్వు చేసిన పాపాలన్నిటికీ కూడా ఈ భూమి మీదనే నువ్వు శిక్ష అనుభవిస్తావు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో ఎమ్మెల్యే చాలా భయపడుతూ తనకు తెలిసినటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లి ఇంతకు ముందు అద్దం పగలగొట్టి ఏదైతే కాగితం తన ఇంట్లోకి వేశారో ఆ కాగితాన్ని జ్యోతిష్యుడికి చూపిస్తాడు. జ్యోతిష్యుడు ఆ కాగితంలో ఉన్నటువంటి వాటిని చదివి, ఇది గరుడ పురాణంలో రాసినటువంటి ఒక శ్లోకం, దీని అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఒక వ్యక్తి తన కడుపు నింపుకోవడం కోసం ఇతరుల కడుపుల్ని కొడతాడో వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు అని ఇందులో రాసి ఉంది అని అంటాడు. మరోపక్క రుద్ర వెంటనే బస్ డిపోలో వర్క్ చేసినటువంటి ఆ శామ్ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ శామ్ వెంటనే రుద్రాన్ని చూసి, 25 సంవత్సరాల క్రితం ఇక్కడ BTS అనే ఒక కంపెనీ ఉండేది, ఈ BTS కంపెనీ పాత బస్సుల్ని కొని వాటిని కొంచెం మోడిఫై చేసి ఇక్కడ బస్సులు రన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మునిరాజ్ అనే ఒక అకౌంటెంట్ ఉండేవాడు. ఈ మునిరాజ్, రమేష్, నాగరాజ్ మరియు హనుమాన్ నలుగురు కలిసి ఈ BTS కంపెనీని రన్ చేస్తూ ఉండేవాళ్ళు. నిజానికి ఆ సమయంలోనే వీళ్ళు చాలా లక్షలు సంపాదిస్తూ ఉండేవాళ్ళు.
ఒకరోజు స్కూల్లో చదువుతున్న అమ్మాయిలందరూ కూడా పిక్నిక్ వెళ్లాల్సి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బస్సుని బుక్ చేసుకున్నారు. అప్పుడు మునిరాజు తనకి ఎంతో నమ్మకస్తుడైనటువంటి వెంకటేష్ అనే డ్రైవర్ ని పిలిచి ఈ అమ్మాయిల్ని పిక్నిక్ కి తీసుకుని వెళ్ళిరా అని అంటాడు. వెంకటేష్ వెంటనే బస్సు ఎక్కి ఈ బస్సులో బ్రేక్ ఇష్యూ ఉంది అని చెప్తూ ఉంటాడు. కానీ ఎవరూ కూడా ఆ విషయాన్ని పట్టించుకోరు. ఆ తర్వాత వెంకటేష్ అనే డ్రైవర్ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిలందరినీ కూడా పిక్నిక్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వెళుతున్న సమయంలో సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆ బస్సు లోయలో పడిపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న అందరూ కూడా చనిపోతారు. అయితే ఈ విషయం బీటీఎస్ కంపెనీ వాళ్ళకి తెలిసింది. కానీ ఈ విషయం బయటకు వస్తే ఎక్కడ వాళ్ళ కంపెనీ పేరు పోతుందో అని, ఇదంతా కూడా వెంకటేష్ తాగి డ్రైవ్ చేయడం వల్లనే ఇలా అయ్యింది అని కేసు మొత్తాన్ని కూడా వెంకటేష్ మీదకి నెట్టేసి వాళ్ళ కంపెనీ పొరుగు పోకుండా కాపాడుకున్నారు. దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వెంకటేష్ ఇంటి దగ్గరికి వెళ్లి తన భార్య మరియు పిల్లలు ఆ ఇంట్లో ఉండగానే ఆ ఇంటికి నిప్పి పెట్టేసి వాళ్ళందరినీ కూడా చంపేశారు. కొన్ని రోజుల తర్వాత డిపో మేనేజర్ కి అసలు విషయం తెలియడంతో తను వెంటనే ఈ కేసుని రీఓపెన్ చేయాలనుకున్నాడు. కానీ ఈ నలుగురు కూడా ఆ డిపో మేనేజర్ ని చంపేసి జైలుకి వెళ్లి ఆ తర్వాత వాళ్ళ పరపతి ద్వారా బయటకు వచ్చేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని ఆ నలుగురికి సంబంధించిన ఒక ఫోటోని ఇన్స్పెక్టర్ రుద్రాకి చూపిస్తాడు. రుద్ర ఆ ఫోటోని చూసి ఇందులో కేవలం 3 ఫొటోస్ మాత్రమే ఉంది, మరొక వ్యక్తి ఎక్కడా అని అడుగుతాడు. దానికి శ్యామ్ మాట్లాడుతూ ఆ ఫోటోలో మునిరాజ్ ఫోటో లేదు, అది ఎక్కడో ఉండి ఉంటుంది, నేను ఒకసారి దాన్ని వెతికి మీకు వెంటనే కాల్ చేస్తాను అని అంటాడు. మరోపక్క ఎమ్మెల్యే నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో తనకి ఏదో సౌండ్ వినిపించడంతో బయటికి వచ్చి చూడగా అక్కడ తనకి ఒక ఆత్మ కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ రుద్ర శ్యామ్ చూపించినటువంటి ఆ ఫోటోలో ఉన్న 3 కలిసి ఎంక్వైరీ చేయడానికి 3 దగ్గరికి వెళ్తాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే 3 కూడా చనిపోయి ఉంటారు. ఇదంతా తెలుసుకున్నటువంటి రుద్ర ఎవరు ఈ విషయం బయటికి రాకుండా ఉండడం కోసం వీళ్ళందరినీ కూడా చంపుతున్నట్లు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. దాంతో రుద్రాకి మునిరాజు గురించి ఏ విషయం తెలిసి ఉండకపోవడంతో అయితే ఇదంతా కూడా మునిరాజే చేస్తున్నాడేమో అని రుద్ర అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రుద్ర డైరెక్ట్ గా ఏ ఏరియాలో అయితే ఆ బస్సు యాక్సిడెంట్ జరిగిందో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఆ బస్సు యాక్సిడెంట్ కి సంబంధించిన ఫొటోస్ కూడా కనిపిస్తాయి. ఆ ఫొటోస్ లో ఆ బస్సు డ్రైవర్ ఫోటో, అలాగే చనిపోయినటువంటి కావ్య అమ్మాయి ఫోటో కూడా కనిపిస్తుంది. కానీ మునిరాజ్ ఫోటో మాత్రం కనిపించదు. దాంతో రుద్ర వెంటనే ఆ టైంలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ రుద్రాని చూసి నేను ఈ కేసు గురించి అప్పట్లో చాలా సిన్సియర్ గానే వర్క్ చేశాను, కానీ సడన్ గా ఎందుకో నన్ను జాబ్ లో నుంచి తీసేశారు అని చెప్తాడు. ఆ వెంటనే రుద్ర డైరెక్ట్ గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి మునిరాజు గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం ఆ మునిరాజు అనే పేరుని వింటున్నాను అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆపోజిట్ పార్టీలో ఉన్న నాయకుడు వేరొక కమిషనర్ ని పిలిచి ఎమ్మెల్యే దేవి శెట్టి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు, ఆ కేసు అన్అఫిషియల్ గా నడుస్తుంది అని అంటాడు. దాంతో కమిషనర్ వెంటనే తన దగ్గరికి ఆది అనే ఒక ఇన్స్పెక్టర్ ని పిలిచి ఈ విషయం గురించి అడగ్గా ఆది మాట్లాడుతూ అవును సార్, ఆయన చెప్పింది నిజమే, అన్అఫిషియల్ గా ఈ కేసుని రుద్ర హ్యాండిల్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న కమిషనర్ వెంటనే ఆ ఆదిని చూసి నువ్వెందుకైనా మంచిదే, ఆ ఇన్స్పెక్టర్ రుద్ర మీద ఒక కన్ను వేసి ఉంచు అని అంటాడు. మరోపక్క ఎమ్మెల్యే తన ఇంట్లో ఉండగా తన ఫోన్ కి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోలో ఎమ్మెల్యే కొడుకు అయినటువంటి మనో ఉండడంతో మనోను చూసిన ఎమ్మెల్యే చాలా భయపడుతూ ఉండగా అప్పుడే తనకి ఇంతకు ముందు వీడియో కాల్ చేసినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి నీ కొడుకుని త్వరలోనే బలివ్వబోతున్నాం, ఎందుకంటే నువ్వు చేసిన పాపాలన్నిటికీ కూడా తన శిక్ష అనుభవించబోతున్నాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు రుద్ర డైరెక్ట్ గా కమిషనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్ ఈ కేసులో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ కి ఇప్పుడు ఈ కేసుకి ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఆ లింక్ ఏమిటో తెలియడం లేదు, అలాగే మేము వెతుకుతున్నటువంటి మునిరాజు ఎక్కడ ఉన్నాడో ఆ విషయం కూడా మాకు తెలియడం లేదు, బహుశా 25 సంవత్సరాల క్రితం చనిపోయిన వారిలో ఎవరైనా ఆత్మగా వచ్చి ఈ విధంగా చేస్తున్నారేమో అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కమిషనర్ నువ్వు ఒక ఇన్స్పెక్టర్ గా ఉండి ఇలా మాట్లాడవచ్చా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రుద్ర తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ ని అక్కడికి పిలుచుకుని వస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ రుద్ర వెంటనే తను చెప్తున్నది నిజమని నిరూపించడానికి తన ఇన్ఫార్మర్ అయినటువంటి ఆ విలేకరిని అక్కడికి పిలిపిస్తాడు. దాంతో ఆ జర్నలిస్ట్ కమిషనర్ కి దెయ్యాలనేటివి నిజంగానే ఉన్నాయి అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ ఆది దగ్గరికి ఒక జర్నలిస్ట్ వచ్చి మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే కొడుకు మనోని కాపాడడం కోసం ఇన్స్పెక్టర్ రుద్ర తన దగ్గర నుంచి చాలా లంచం తీసుకున్నాడు అని చెప్తూ ఉంటుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆది వెంటనే రుద్ర గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి దివ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నీకెప్పుడైనా రుద్ర వాళ్ళ పేరెంట్స్ ని నీకు పరిచయం చేశాడా అని అడుగుతాడు. దానికి దివ్య కూడా అవును కదా, ఎప్పుడూ కూడా నాకెందుకు తన పేరెంట్స్ ని పరిచయం చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.
సరిగ్గా అదే సమయంలో కిడ్నాపర్ ఎమ్మెల్యే వైఫ్ కి ఫోన్ చేసి వెంటనే ఒక 10 లక్షల్ని పంపించండి అని డిమాండ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆది వెంటనే ఇదంతా కూడా కమిషనర్ కి చెప్పడంతో కమిషనర్ ఆదిని చూసి ఎలా అయినా సరే ఆ కిడ్నాపర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని అంటాడు. ఆ రోజు కిడ్నాపర్ చెప్పినట్లుగానే ఎమ్మెల్యే వైఫ్ డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆది అండ్ టీం కూడా ఎమ్మెల్యే వైఫ్ ని సివిల్ డ్రెస్ లో ఫాలో అవుతూ ఉంటారు. అదే సమయంలో ఎమ్మెల్యే వైఫ్ కి ఆ కిడ్నాపర్ ఫోన్ చేసి వెంటనే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని నదిలోకి వేసేయండి అని అంటాడు. దాంతో ఎమ్మెల్యే వైఫ్ చాలా భయపడుతూ ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ ని నీటిలోకి వదిలేస్తుంది. అదే సమయంలో కిడ్నాపర్ ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పాను కదా, అయినా కూడా పోలీసుల్ని పంపించావు. పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నీ కొడుకు నీకు దక్కడు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో ఎమ్మెల్యే వెంటనే కమిషనర్ ని మరియు ఆదిని పిలిచి మీరు ఈ కేసులో అనవసరంగా వేలు పెట్టకండి, అక్కడ నా కొడుకు ప్రాణాలు ఉన్నాయి, ఆ కిడ్నాపర్ కి కోపం వస్తే నా కొడుకు ప్రాణాలని తీసేస్తాడు అని వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత కమిషనర్ పోలీస్ మీటింగ్ ఏర్పాటు చేసి పోలీసులందరినీ చూసి ఇంకా ఈ కేసుని అన్అఫిషియల్ గా కాదు అఫీషియల్ గానే హ్యాండిల్ చేయాలి అని అంటూ ఉంటారు. మరోపక్క రుద్ర ఆ ఎమ్మెల్యే వైఫ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా తను చాలా ఏడుస్తూ రుద్రకి ఆ గరుడు పురాణంలో రాసినటువంటి శ్లోకాన్ని కూడా చూపిస్తుంది. దాన్ని చూసినటువంటి రుద్ర వెంటనే తను చేసుకోబోయే అమ్మాయి అయినటువంటి దివ్య దగ్గరికి వెళ్ళగా దివ్య రుద్రాని చూసి నేను ఇంతవరకు ఒక్కసారి కూడా మీ అమ్మా నాన్నల్ని కలవలేదు, ఇప్పుడు నేను మీ పేరెంట్స్ ని కలవాలి అని అంటుంది. దానికి రుద్ర అలాగే త్వరలోనే నువ్వు మా అమ్మా నాన్నల్ని కలుస్తావు అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రుద్ర వెంటనే తనకు తెలిసినటువంటి స్వామీజీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో ఆ స్వామీజీ రుద్రతో మాట్లాడుతూ ఆత్మలకు శాంతి కలిగించడానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో ఆత్మలకు శాంతి కలిగించడానికి ఎవరినైనా బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా అమావాస్య రోజు రాత్రి మాత్రమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమావాస్యకి మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది, ఈ లోపు ఇదంతా ఎవరు చేస్తున్నారో మనం కనుక్కోవాలి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ రుద్ర వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి అక్కడికి మను ఫ్రెండ్స్ ని పిలిచి వాళ్ళకి బస్సు యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కావ్య ఫోటోని చూపిస్తాడు. దాన్ని చూసిన వాళ్ళు అవును సార్ ఈ అమ్మాయితోనే మను తిరగడం మేము చూసాము అని చెప్తారు. ఆ మాటలు విన్న కమిషనర్ 25 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ అమ్మాయి ఎలా బ్రతికి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ రుద్ర ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. సార్ ఇప్పుడు వరకు మనం వెతుకుతున్నటువంటి ఆ మునిరాజు మరి ఎవరో కాదు, ఈ ఎమ్మెల్యే దేవిశెట్టినే ఆ మునిరాజు, తను తన పేరుని మార్చుకుని ఈ విధంగా చలామణి అవుతున్నాడు అని అంటాడు. ఆ వెంటనే శ్యామ్ పంపించినటువంటి ఆ మునిరాజు ఫోటోని కమిషనర్ కి చూపించడంతో కమిషనర్ ఆ ఫోటోని కూడా చూసి షాక్ అవుతాడు. రుద్ర వెంటనే కమిషనర్ ని చూసి సార్ ఈ మునిరాజే వాళ్ళ పార్ట్నర్స్ అందరినీ కూడా చంపేశాడు, ఎందుకంటే వాళ్ళని మనం కలిస్తే తన గురించి తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఇలా చేశాడు అని అంటాడు. ఆ మాటలు విన్న కమిషనర్ వెంటనే రుద్రాని చూసి నువ్వు చెప్పినట్లుగానే ఇదంతా ఎమ్మెల్యేనే చేస్తున్నాడు అని అనుకుందాం, మరి అలాంటప్పుడు తను ఎందుకు తన కొడుకుని వెతకడం కోసం మనకి ఫుల్ పవర్స్ ఇస్తున్నాడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే వైఫ్ కి ఒక పార్సిల్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగా అందులో ఎమ్మెల్యే కొడుకైనటువంటి మనుకు సంబంధించిన వస్తువులు ఉండడంతో ఎమ్మెల్యే వైఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే పిఏకి ఆ కిడ్నాపర్ ఫోన్ చేసి నువ్వు ఒక్కడవే ₹1 కోటి తీసుకుని మేము చెప్పిన ప్లేస్ కి రండి అని చెప్పడంతో ఆ ఎమ్మెల్యే ఒక్కడే డబ్బుల్ని తీసుకుని ఆ ప్లేస్ కి బయలుదేరి వెళ్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రుద్ర ఆఫీస్కి వెళ్ళగా అప్పుడే రుద్రకి ఆ ఎమ్మెల్యే కొడుకైనటువంటి మను ఇంటికి వచ్చాడు అని తెలిసి రుద్ర అక్కడికి వెళ్ళగా మను ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆ సమయంలో రుద్ర వెంటనే ఎమ్మెల్యే వైఫ్ ని చూసి మేడం ఎమ్మెల్యే గారు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. కానీ ఎమ్మెల్యే వైఫ్ మాత్రం ఏడుస్తూ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి రుద్రకి ఎమ్మెల్యే వైఫ్ ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు కిడ్నాపర్ ఫోన్ చేయడంతో ₹1 కోటి తీసుకుని వెళ్ళాడు కానీ అక్కడి నుంచి మాత్రం తిరిగి రాలేదు అని చెప్తుంది. దాంతో రుద్ర అండ్ టీం ఎమ్మెల్యే కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎమ్మెల్యే కారు ఒక ప్లేస్ లో దొరుకుతుంది. ఎక్కడైతే 25 సంవత్సరాల క్రితం బస్సుకి యాక్సిడెంట్ జరిగిందో సేమ్ అదే ప్లేస్ లో ఎమ్మెల్యే కారు దొరుకుతుంది. కానీ ఆ ఎమ్మెల్యే డెడ్ బాడీ మాత్రం ఎక్కడెక్కడా కనిపించదు. అదే సమయంలో అక్కడికి టీ స్టాల్ ఓనర్ వచ్చి నిన్న ఇక్కడికి ఒక బస్సు వచ్చింది సార్, ఆ బస్సులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఆ బస్సుని నేను చూశాను అని చెప్పడంతో రుద్ర వెంటనే 25 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయినటువంటి కావేరీ ట్రావెల్స్ ఫోటోని ఆ టీ షాప్ ఓనర్ కి చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి టీ షాప్ ఓనర్ నిన్న నేను ఈ బస్సునే చూశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ అంటే 25 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ ఆత్మలే ఇప్పుడు పగ తీర్చుకున్నాయా అని అనుకుంటూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ రుద్ర వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో కమిషనర్ కూడా ఆ విషయాల్ని నమ్మడం మొదలు పెడతాడు. ఆ కమిషనర్ రూమ్ బయట ఉన్నటువంటి ఆది కూడా ఇదంతా కూడా నిజమే అయి ఉండవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత కమిషనర్ వెంటనే రుద్రాని తన దగ్గరికి పిలిచి ఈ విషయాన్ని మనం డైరెక్ట్ గా మీడియా వాళ్ళకి చెప్పలేం, సో వీళ్ళకి ఏదైనా అబద్ధం చెప్పాలి అని మీడియా వాళ్ళని పిలిచి ఎమ్మెల్యే దేవిశెట్టి గారు కనిపించకుండా పోయారు, అతన్ని వెతకడం కోసం మా టీం చాలా ప్రయత్నిస్తుంది అని చెప్పి పంపిస్తారు. మరోపక్క రుద్ర దివ్యాని ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్లి వీళ్ళే నా పేరెంట్స్ అని చెప్పి పరిచయం చేస్తాడు. అప్పుడే ఆ బాబా మాట్లాడుతూ ఇక్కడ మేమందరూ కూడా హ్యాపీగా ఉన్నాము అంటే దానికి కారణం ఈ రుద్రానే అని అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో జర్నలిస్ట్ అయిన అమ్మాయి కూడా ఉంటుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటంటే నిజానికి ఇదంతా కూడా రుద్రానే ప్లాన్ చేసి ఉంటాడు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద స్కూల్ పడిపోయి చాలా మంది పిల్లలు చనిపోయారు కదా, నిజానికి ఆ బిల్డింగ్ ని ఎమ్మెల్యే అయినటువంటి దేవినే కట్టించి ఉంటాడు. తను ఆ బిల్డింగ్ ని చాలా నాసిరకంగా కట్టించి ఉండడంతో ఆ బిల్డింగ్ వర్షానికి కూలిపోయి అంతమంది పిల్లలు చనిపోయి ఉంటారు. దాంతో ఆ పిల్లల తల్లిదండ్రుల్లో ఒక వ్యక్తి రుద్ర దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేను ఎలాగైనా ఎమ్మెల్యేని చంపాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే రుద్ర ఇదంతా కూడా ప్లాన్ చేసి ఉంటాడు. అందుకే ఈ ప్లాన్ లో రుద్ర ఆశ్రమంలో ఉన్న తన మనుషులందరినీ కూడా వాడుకుని ఉంటాడు. ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ ఆది ఈ కేసు గురించి విచారించడం మొదలు పెట్టాడో ఆ ఆదిని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఆశ్రమంలో ఉన్న ఒక అమ్మాయి ఒక జర్నలిస్ట్ లాగా తన దగ్గరికి వెళ్లి ఇన్స్పెక్టర్ రుద్ర మీద అనుమానం వచ్చేలాగా మాట్లాడి తనని డైవర్ట్ చేసి ఉంటుంది. ఇక్కడే మనకు ఎమ్మెల్యే ₹1,00,00,000 తీసుకుని తన కొడుకుని తీసుకురావడం కోసం వచ్చినప్పుడు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. అలా ఎమ్మెల్యే కిడ్నాపర్ చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి రాగా అప్పుడే అక్కడికి రుద్ర ఫేస్ కు మాస్క్ పెట్టుకుని అతని దగ్గరికి వస్తాడు. నిజానికి అక్కడికి ఎమ్మెల్యే ఒంటరిగా కాకుండా తన మనుషులతో వచ్చి ఉంటాడు. రుద్ర వాళ్ళందరినీ కూడా కొట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే రుద్రాని చూసి నువ్వా ఇదంతా చేస్తుంది, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ రుద్ర ఆ ఎమ్మెల్యేని చూసి మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి నీ బస్సు ఏదైతే ఉందో ఆ 17A బస్సుని ఆ రోజు డ్రైవ్ చేసింది మా నాన్న. మీరు ఆ రోజు బ్రేక్స్ ని సరిగ్గా సరిచేసి ఉండకపోవడం వల్లనే ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది. మీరు తప్పు అంతా కూడా మా నాన్న మీదనే వేశారు. దాంతో ఊర్లోని వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటికి నిప్పి పెట్టేయడంతో ఇంట్లో ఉన్న అమ్మ మరియు తమ్ముడు చనిపోయారు. దాంతో నేను అనాథనయ్యాను. అప్పుడే నేను నా ఫ్యామిలీ ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళ మీద పగ పెంచుకున్నాను అని ఆ ఎమ్మెల్యేని తీవ్రంగా కొట్టి తన ఒక మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ వల్ల ఎమ్మెల్యే చావడు కానీ భూమి మీదే నరకం అనిపించేలాగా ఒక మెడిసిన్ ఇస్తాడు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ రుద్ర ఎమ్మెల్యే కొడుకైనటువంటి మను ఫ్రెండ్స్ ను కూడా తన ప్లాన్ లో భాగం చేసుకుని నేను చెప్పినట్లుగానే చెప్పండి అని అంటాడు. ఆ విధంగా ఇన్స్పెక్టర్ రుద్ర తన ప్లాన్ ని చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతం చేస్తాడు. ఎందుకంటే రుద్ర ఈ భూమి మీద తప్పు చేసేవాడికి ఎక్కడ నరకంలో శిక్షలు పడడం కాదు, ఇక్కడ తప్పు చేసిన వాడికి ఇక్కడే శిక్షించాలి అన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉంటాడు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఆ ఇన్స్పెక్టర్ రుద్ర మరియు దివ్య ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ప్రణవ్ తన వైఫ్ గౌరీని ఎలా మోసం చేశాడు, లేక ఆనంద్ ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసింది, తానియా దినేష్ మరియు కార్తిక్లకి వేరువేరుగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని ఎందుకు అబద్ధం చెప్పింది, లేక ఎవరి వల్ల మోసపోయింది, ప్రణవ్ను మోసం చేసి వీడియోని లీక్ చేసింది ఎవరు, ప్రణవ్ తనను మోసం చేసిన వ్యక్తికి ఏ విధంగా బుద్ధి చెప్పాడు, చివరికి ఎవరి ప్రేమ సక్సెస్ అయ్యింది అన్నదే 2025లో రిలీజ్ అయినటువంటి మస్తీస్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.